ఐ రిక్వెస్ట్ ఆర్ సర్పంచ్ గారు రాములు గారు మాట్లాడతారండి. ఈ వేదికను అలంకరించినటువంటి వైకుంఠరావు గారికి మరియు ముఖ్య అతిథులు, ఎప్పటికీ టీవీలలోనే చూసే అదృష్టం పెద్దకందుకూరుకి గ్రామంలో దగ్గరగా చూసి వారి యొక్క సంపాదించినటువంటి ఆధ్యాత్మిక విధానాలు మన పెద్దకందుకూరు గ్రామంలో మాకు విన్నవించినందుకు ఈ జన్మ పెద్దకందుకూరు గ్రామ ప్రజలకు ధన్యమైందని కూడా కోరుకుంటున్నాను. అది ఒక వైకుంఠరావు ద్వారా సాధ్యమైంది. ఇక్కడ ఒక 30 ఏళ్ళ కింద వంగరి బాలయ్య అక్కడ ఆ వైపు కూర్చున్నారు చూడండి, వాళ్ళు 35 ఏళ్ళ కింద వాళ్ళ తండ్రి చూసిన విజన్ ఇది. 35 ఇయర్స్ బిఫోర్ ఒక 35 ఏళ్ళ కింద పెద్ద మనిషి ఆ విజన్ చూపించి ఇలా ఈ భూమిని 45 ఎకరాలు సంపాదిస్తే ఆ విజన్ను వైకుంఠరావు ద్వారా చూపించండి. వైకుంఠరావు ద్వారా మీరు అదే విధానంగా మీ ఆస్తిని రేపటి మీ తరానికి చూపించడానికి వేసినటువంటిది మొదటి మెట్టు అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము ఆస్తులను సంపాదించడానికి 90% రాబోయే జనరేషన్ గురించి ఆరాట పడతా ఉంటాం. కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నిఘంటువు ఆ నిఘంటువు పెద్దకందుకూరుకి స్వామీజీ రూపంలో వచ్చి ఆ ఆధ్యాత్మికతను ఇక్కడ ఆయన జీవితంలో సంపాదించిన ఆధ్యాత్మికతను మన సామాన్య ప్రజలకు వెల్లువిరిచి జీవితంలో విజయం సాధించడానికి వేసినటువంటి ఒక ప్రేమతోనే సాధించాలని చెప్పినటువంటి ఈ యొక్క స్వామీజీకి పెద్దకందుకూరు గ్రామ ప్రజల తరపున విప్లవాభినందనాలు. ఇక్కడ మాకున్నటువంటి అదృష్టం, మన ఎమ్మెల్యే సాబ్ గారు టీవీలలోనే చూస్తాం వాస్తవాలను ఎంత ప్రస్ఫుటంగా ఇచ్చిపెడుతుంటాడో, అలాంటి వ్యక్తి కూడా రేపు రాబోయే జనరేషన్కు ఏ విధంగా ముందడుగులు వేయాలి అని నా వంతు సైతం నేను మీకు ఒక మార్గదర్శనం అవుతాను వచ్చిండు. ఇంకా పెద్దలు పేర్లు మీ సంస్థకు తెలుసు కాబట్టి వాస్తవానికి వైకుంఠరావు గారికి సూచన మన అన్నగారు ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు మాలాంటి చిన్న వ్యక్తులతో మాట్లాడిచ్చినప్పుడు పెద్ద ఆయన స్పందించి విపరీతమైనటువంటి మార్గదర్శనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయినా మేము బాధపడటం లేదు. ఈ పుణ్యగడ్డ వంగరి బాలయ్య గారికి మరొక్కసారి గ్రామ ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న నిమ్మగుండ్ల ఎల్లమ్మ తల్లి, ఆ నిమ్మగుండ్ల ఎల్లమ్మ తల్లికి కూడా వాళ్ళు పూర్తి సహకారం చేశారు. ఆ సహకారానికి కూడా ఈ పెద్దకందుకూరు గ్రామ ప్రజల తరపున కూడా నేను మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి జనరేషన్ కోసం సంపాదించడం అది న్యాయబద్ధంగా ఉండాలి. నేను వైకుంఠరావు చిన్నోడు, నేను 53 ఏళ్ళు ఉంటా. చిన్న ఆయన ఎంత విజన్ ఉందంటే నా జీవితంలో చూడలేను. నేను 25 ఏళ్ళు రియల్ ఎస్టేట్లు ఉన్నా కానీ అంత విజన్ ఉన్న వ్యక్తిని నేను చూడలే. ఏమంటాడంటే సమస్య ఉంటే ఆ సమస్య అయిపోయేదాకా ఎండు కనపడ్డక్కనే బయటికి వెళ్తాడు. ఎండ్ అనేది చూడాలి అంటే అంత విజన్. కొంతమంది చేసినావా నేను తర్వాత చూస్తుంది, ఇట్లా కాదు, అయిపోయింది చూపెట్టాలి అంటే ఇది మామూలు విషయం కాదు. వైకుంఠరావు గారికి, వంగర్ బాలయ్య కుమారులకు, హనుమంతన్న, బాలనర్సన్న, లక్ష్మీనారాయణ, శ్రీను, గౌరీశంకర్ వీళ్ళందరికీ తండ్రి సంపాదించిన సంపదను 1 సెంటీమీటర్ అమ్మకుండా దాన్ని ఇట్లా అద్భుత దీపంలాగా వైకుంఠరావు చేతిలో పెడితే దాన్ని దివ్యాద్భుతం చేసిండు. ఇక్కడ దివ్య అద్భుతం. అందరు అనుకున్నారు నిమ్మగుండ్ల వెళ్ళమంటే ఏంది ఇది, నిమ్మగుండ్ల వెళ్ళమనా? గజాలలో వెళ్ళిపోయింది. మనకు చాలా దగ్గర పరిసర ప్రాంతాలలో ఇంత పెద్ద వెంచర్ మా కేశవ్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రఘునందన్ రావు అన్నగారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ రాములు గారు, చక్కగా చెప్పారు. మన లేఅవుట్ ఎంత విశాలంగా ఉందో మన సిఎండి గారి మనసు కూడా అంత సువిశాలంగా ఉంటుంది.